దశాబ్దాల తరబడి మన చరిత్రను దాస్తూ వక్రీకరిస్తూ వస్తున్నారు. కొన్నేళ్లుగా మనం అదే కథను వింటూనే వస్తున్నాం. అదే ది అలెగ్జాండర్ ది గ్రేట్ అండ్ పోరస్ కథ. అలెగ్జాండర్ మన భారతదేశానికి వచ్చాడు, పోరస్ ని ఓడించాడు, తిరిగి ఆ రాజ్యాన్ని పోరస్ అనే రాజు యొక్క ధైర్య సాహసాలకు మెచ్చి తిరిగి అప్పగించాడు. యుద్ధం ముగిసిన వెంటనే ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. ఎందుకంటే తన సైనికులు అలసిపోయారు. ఇదే మనకు ఎన్నో దశాబ్దాలుగా వింటూ వస్తున్న వక్రీకరించబడిన చరిత్ర. దాని గురించి ఇన్ డీటెయిల్ గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది. మీకు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఒక్కసారి ఈ కథను మనం మొదటి నుండి చివరి వరకు డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పర్షియాను జయించిన అలెగ్జాండర్ తూర్పు వైపు కదిలాడు. అందులో చిన్న చిన్న రాజ్యాలు అతనికి దాసోహం ఉన్నాయి. యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించాడు. అందులో చెప్పుకోదగిన వ్యక్తి మన తక్షశిల రాజు అంబి. కానీ ఒక్క రాజు మాత్రమే ధైర్యంగా నిలబడ్డాడు. అతని పోరస్, మన రాజా పురుషోత్తముడు. అసలు ఈ కథ మొదలైంది జీలం నది ఒడ్డున. ఒకవైపు జోరున వాన, ఒకవైపు నల్లటి మబ్బులు, ఇంకొక వైపు ఉధృతంగా ప్రవహిస్తున్న జీలం నది, ఇంకొక వైపు పోరస్, ఇంకొక వైపు అలెగ్జాండర్. ఎప్పుడెప్పుడు యుద్ధం మొదలు పెడదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలెగ్జాండర్ దాదాపుగా తన 30,000 మంది సైనికులు, 4,000 గుర్రాలతో అటుపక్క నిల్చున్నారు. ఇటుపక్క పోరస్ తన సైన్యంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అలెగ్జాండర్ కు ఒక చిన్న సమస్య ఎదురైంది. అదే ఈ జీలం నదిని దాటాడు. ఎందుకంటే జీలం నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి దాన్ని ఎలా దాటాలని టోటల్ గా సెట్ చేసి, ఎక్కడైతే ఇన్ఫ్లో, ఫ్లడ్ లెవెల్ ఫ్లో ఎక్కడైతే తక్కువగా ఉందో ఆ పాయింట్ చూసుకొని ఆ జీలం నది దాటి పోరస్ సైన్యం వైపు అలెగ్జాండర్ సైన్యం కదిలింది. ఇటువైపు పోరస్ 300 రథాలు, 200 ఏనుగులతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువైపు అలెగ్జాండర్ 30,000 తన సైన్యం మరియు 4,000 అశ్వదళంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోరస్ తన కుమారుడితో పాటు చిన్న సైన్యాన్ని ఇచ్చి అలెగ్జాండర్ మీద యుద్ధానికి పంపించారు. కానీ అప్పటికే భారీ వర్షాలతో నేల బురద అయిపోయి అందులో ఈ రథాలు, సైనికులు చాలా వరకు ముందుకు కదలలేక ఇరుక్కుపోయి ఓడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మన రాజా పురుషోత్తముడు, అదే అండి మన పోరస్, తానే స్వయంగా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టాడు. అడుగు పెట్టడమే మెరుపు దాడి చేశాడు. తన యొక్క గజదళమైన 200 ఏనుగులతో అలెగ్జాండర్ సైన్యంపై మెరుపు దాడి చేశాడు. ఈ దాడిలో దాదాపుగా అలెగ్జాండర్ సైన్యం చిత్తుగా ఏనుగుల పాదాల కింద నలిగి చనిపోయారు. ఇంతలోనే ఈ అలెగ్జాండర్ ఈ విషయం తెలుసుకుని భయపడి ఎదురు దాడి కోసం తన సైన్యాన్ని బల్లెలతో దాడి చేయమని ఆదేశించగా వాళ్ళు ఏనుగు పాదాలను టార్గెట్ చేస్తూ బల్లెలతో దాడి చేశారు. దానికి ఏనుగులు బెదిరిపోయి తన సొంత సైన్యాన్ని తొక్కడం స్టార్ట్ చేశారు. మొదటగా మన పురుషోత్తముడు ఆధిక్యంలో రాగా దాని తర్వాత అలెగ్జాండర్ యొక్క సైన్యం ఆధిక్యం ప్రదర్శించింది. ఇప్పుడు యుద్ధం ఇటువైపు తిరిగింది. పోరస్ ని అలెగ్జాండర్ సైన్యం ప్రాణాలతో పట్టుకుంది. రాజా పురుషోత్తముడిని ప్రాణాలతో పట్టుకున్న అలెగ్జాండర్ సైన్యం అలెగ్జాండర్ వద్దకు అతన్ని తీసుకెళ్లాయి. అలెగ్జాండర్ పోరస్ ని చూస్తూ నిన్ను ఎలా గౌరవించాలని అడగగా మన రాజా పురుషోత్తముడు రాజును ఎలా గౌరవిస్తారో అలా గౌరవించండి అని చాలా హుందాగా సమాధానం ఇచ్చారు. అంటే ఒక రాజుకు గౌరవం ఏంటంటే యుద్ధ భూమిలో ఓటమిని అంగీకరించకుండా తన ప్రాణాలను అర్పించడానికి ఒక రాజు, క్షత్రియుడు చాలా వరకు ఇష్టపడతాడు. ఆ ఉద్దేశంతోనే మన పురుషోత్తముడు రాజులా గౌరవించాలన్నాడు. అంత ధైర్యానికి అలెగ్జాండర్ సంతోషించి తన రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు మెచ్చుకుని. దాని తర్వాత అలెగ్జాండర్ తన సైన్యంతో తిరుగు పయనం. ఇది మనకు తెలుస్తూ వచ్చిన కథ. ఆ తర్వాత అలెగ్జాండర్ తన సైనికులు అలసిపోయారు అన్న కారణంతో తిరిగి పయనించారు. కానీ ఇక్కడే మనకు అసలు ప్రశ్న మొదలవుతుంది. అదే ఇది నిజమా కాదా? ఇదంతా మనకు గ్రీకు రచయితల యొక్క పుస్తకాల్లోనే చూస్తాం. కానీ మన ఇండియన్ యొక్క హిస్టరీలో దాదాపుగా దీని యొక్క సాక్ష్యాలు ఏవి కనపడవు, శూన్యమని చెప్పొచ్చు. ఇది చాలా ఆశ్చర్యకరం. యుద్ధం జరిగిన స్థలం దగ్గరే మన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ, అదేనండి తక్షశిల యూనివర్సిటీ అక్కడే ఉండేది. ఆ తక్షశిల రికార్డుల్లో గానీ ఎక్కడే గానీ ఈ యుద్ధ ప్రస్తావన లేదు, అలెగ్జాండర్ ప్రస్తావన కూడా లేదు. అందులో దాదాపుగా 1,000 నుండి లక్షల వరకు విద్యార్థులు విద్యను అభ్యసించేవారు. అండ్ విదేశీ విద్యార్థులు కూడా 10,000కు పైగా విదేశీ విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసించడానికి వచ్చేవారు. ఆ విదేశీ విద్యార్థులు గానీ లేదంటే మన తక్షశిల రికార్డ్స్ లో కానివ్వండి లేదా విదేశీ యొక్క హిస్టరీ బుక్స్ లో కానివ్వండి ఈ విషయం ఎక్కడ మెన్షన్ చేసి లేదు. ఇక్కడ ఆశ్చర్యం ఎందుకంటే ఇంత పెద్ద యుద్ధానికి ఎక్కడ ఒక్క రికార్డు కూడా లేకపోవడమే మనకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. దాదాపుగా ఈ యుద్ధం ముగిసిన చాలా సంవత్సరాల తర్వాత సెల్యూకస్ అండ్ చంద్రగుప్త మౌర్య మధ్య జరిగిన యుద్ధం గురించి మన రికార్డ్స్ లో ప్రస్తావన ఉంది. కానీ ఇంత పెద్ద యుద్ధం గురించి మన రికార్డ్స్ లో ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యమే కదండి. చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ ను ఓడించి ఒక ఒప్పందం చేసుకున్నాడు. దాని తర్వాత ఈ సెల్యూకస్ నికేటర్ గురించి మన భారతీయ రికార్డుల్లో కూడా చాలా వివరంగా రాశారు. ఈ యుద్ధాన్ని రాసినప్పుడు మరి ఇంత పెద్ద యుద్ధం పోరస్ అలెగ్జాండర్ గురించి రాయలేదు. ఎందుకు? దీనికి కారణం ఏంటి? అసలు దీనికి అసలైన కారణాలు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ప్రధానంగా 2-3 విషయాలు అనిపించాయి. మొదటిది ఈ యుద్ధం అసలు తిరగకపోవడం.
లేదా గ్రీక్ చరిత్రకారులు మాత్రమే ఈ యుద్ధాన్ని మెన్షన్ చేయడం, మన చరిత్రకారులు దీన్ని పట్టించుకోకపోవడం అంతే కదా. ఎప్పుడు మన చరిత్రను మన చరిత్రకారులు పట్టించుకోరు, అది వాళ్ళకి ఎప్పుడు పట్టనట్లే ఉంటారు. ఒక విజయం జరిగినప్పుడు ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఫారిన్ కంట్రీస్ ముందుంటే మన వాళ్ళు దాన్ని పట్టినట్టుంటారు. కానీ అవతలి వాడు గెలిచినప్పుడు మాత్రం దెబ్బకొట్టడంలో మాత్రం ముందుంటారు. లేదా ఆ యుద్ధం జరిగినా కూడా మన చరిత్రకారులకు తెలిసి అది పెద్ద మ్యాటర్ కాదని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే మన రాజా పురుషోత్తముడు గెలవడం. ఎందుకంటే అలెగ్జాండర్ ఈ యుద్ధంలో తనకు ఎంతో ఇష్టమైన బ్యూసెఫలస్ అనే గుర్రాన్ని కోల్పోయాడు. అలెగ్జాండర్ ఎలాంటి వాడంటే చాలా అహంకారి. అలాంటి అహంకారి తన ఇష్టమైన గుర్రాన్ని కోల్పోయి శత్రువుకి తన రాజ్యాన్ని తిరిగి ఇస్తాడా? లేదు, అది ఎంత మాత్రం కాదు. కానీ ఇక్కడ తిరిగి ఇవ్వడం జరిగింది. అంటే పురుషోత్తముడు గెలిచాడు. ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యంతో వచ్చిన అలెగ్జాండర్ సైనికులు అలసిపోయారనే చిన్న కారణంతో వెనుదిరుగుతాడా? కాదు. ఇది రాజు యొక్క లక్ష్యమే కాదు. తను జయించాలనే కలను ఇక్కడితో ఆపాలని అలెగ్జాండర్ అనుకోడు. ఎందుకంటే తన అహంకారం అలాంటిది. కానీ ఇక్కడ ఆ చిన్న కారణంతో తిరిగి వెళ్ళాడు. ఒకవేళ అలెగ్జాండర్ పోరోస్ మీద గెలిచే ఉంటే పోరోస్ సైన్యంతో పాటు అలెగ్జాండర్ సైన్యం అలసిపోతే పోరోస్ సైన్యాన్ని యూజ్ చేసుకుని ముందుకు సాగేవాడు. ప్రపంచాన్ని జయించాలని తన కలను సాకారం చేసుకునేవాడు. కానీ ఇది ఇక్కడ జరగలేదు. అంటే ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే పోరోస్ విజయం సాధించాడని మనం బాగా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ యుద్ధం ఓడిపోయిన తర్వాతనే తిరుగు ప్రయాణంలో అలెగ్జాండర్ తీవ్ర గాయాల పాలై చనిపోయాడని కూడా చెప్తారు. వీటన్నిటిని చూస్తే మన దేశ రాజైన పురుషోత్తముడు ఈ యుద్ధంలో విజయం సాధించాడని చెప్పొచ్చు. ఇది మన చరిత్ర, మన దేశ చరిత్ర. మనమే మన దేశ చరిత్రను నెగ్లెక్ట్ చేయడం, మర్చిపోవడం, ఇది మన విజయం కాదు అనేలాగా ప్రవర్తించడం ఎంత మాత్రము సహించదగింది కాదు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ను మన పురుషోత్తముడు ఓడించాడు. అది మనకు ఎంతో గర్వకారణం. మనం ఈ విజయ గర్వంతోనే తల పైకి ఎగిరేస్తామని చెప్పి చాలా విదేశీ కుట్రల ప్రకారం ఈ చరిత్రను మనకు తెలియకుండా మన యొక్క నేతల ద్వారా కప్పిపుచ్చారు. ఇది ఎంత దాచినా గానీ దాగలేని చరిత్ర. ఇది మన చరిత్ర, మన దేశ చరిత్ర, మన రాజుల చరిత్ర. దీన్ని మనం కాపాడుకుంటాం. జై హింద్.